హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనికోసం ఏం చేసుకోవాలంటే ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక ఒక 3 ఆనియన్స్ అనేది కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. సో చూసారు కదండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు దీని తర్వాత ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకొని దీంట్లో 3 ఇలాచీలు, 4 లవంగాలు అండ్ 3 మిరియాలు అండ్ దీని తర్వాత ఒక చెక్క వేసుకొని అండ్ దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అండ్ దీని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా అండ్ దాని తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగంత పెరిగేసుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఈ మసాలా అనేది ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. సో మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. దీని తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ వేసి అండ్ దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఒకసారి మొత్తాన్ని ఇంకోసారి బాగా కలిపేసుకోండి. అండ్ దీని తర్వాత మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని మ్యాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ని మ్యాష్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. సో ఇప్పుడు మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక 4 బిర్యానీ ఆకులు అండ్ దాని తర్వాత కొద్దిగా స్పైసెస్ వేసి ఒకసారి మొత్తాన్ని బాగా వేయించేసేయండి. అండ్ ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ముందుగా ఆనియన్స్ వేయించుకున్న కడాయిలోనే ఇప్పుడు చికెన్ మసాలా అనేది వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, ఒక 10 మినిట్స్ పాటు. సో వాటర్ అనేది అయితే బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను. సో ఇందాక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసాం కదా. సో చూస్తున్నారు కదా, చికెన్ అయితే బాగా ఉడికింది. ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాక ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా అడుగున నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను. అడుగునైతే నెయ్యి రాసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అనేది వేసుకుంటున్నాను. కర్రీ అనేది అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీని తర్వాత ఒక 70% ఉడికించుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రైస్ అనేది కంప్లీట్గా ఉడకొద్దండి, ఒక 70% అలానే ఉడికించుకొని యాడ్ చేసేసుకోవాలి.